మీరు సమస్యలన్నీ విన్నారు, మీ డిమాండ్స్ ఇవన్నీ చాలా రోజులు వింటూ ఉన్నాం, దాని మీద కొట్లాడుతూ ఉన్నాం. ఇక మనం స్టార్ట్ చేస్తారు. ఇదే ఇంపార్టెంట్ ఇప్పుడు మనకు, ఎందుకంటే మిమ్మల్ని వాళ్ళు పిలుస్తలేరు, మీరు వాళ్ళతో మాట్లాడే అవకాశం లేదు. వాళ్ళే మాట్లాడుకుంటున్నారు, వాళ్ళే అన్ని పనులు చేసుకుంటున్నారు, అవమానిస్తున్నారు. ఇందాక ఝాన్సీ చెప్తున్నారు అవమానించడాన్ని. నిజంగానే నిరుద్యోగులను కన్విన్స్ చేసేది పోయి అవమానిస్తున్నారు వాళ్ళని. వాళ్ళ సోషల్ మీడియా వేదికగా ఎన్నిటో మాట్లాడుతున్నారు. ఎనీవే పృథ్వీన మీరు స్టార్ట్ చేయండి, విఠలన్న మీరు స్టార్ట్ చేయండి. షార్ట్గా కాదు, మాట్లాడడానికి కాదు. ఇక్కడ పెద్ద మనుషులు చంద్రకుమార్ గారు ఉన్నారు, హరగోపాల్ గారు ఉన్నారు, వినోద్ గారు ఉన్నారు. ఒక నిమిషం అన్న. ఇప్పుడు సమస్యను మనం చెప్తూనే ఉన్నాం. ఇప్పుడు దాదాపు 2 గంటల నుంచి సమస్య గురించే చర్చిస్తున్నాం. ప్రకృతిలో ఒక సూత్రం ఉంది, సమస్య గురించి చర్చిస్తుంటే సమస్య పెద్దగా అవుతుంది తప్ప పరిష్కారం దొరకదు. పరిష్కార మార్గాలు ఏమున్నాయని ఆలోచిస్తే ఈ ప్రభుత్వం దిగిపోవడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి కారణం ఎవరంటే మా గురువు గారు ప్రొఫెసర్ హరగోపాల్ గారు, చంద్రకుమార్ గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు, ఐఏఎస్ ఆకునూరి మురళి గారు, అల్తాఫ్ జానయ్య గారు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, రామచంద్రమూర్తి గారు, ఈ పెద్దలంతా కలిసి పౌర సమాజంతో నా ఆధ్వర్యంలోనే నేనే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇప్పుడు ఉన్నామా శ్రీమతి దీపాదాస్ మున్షి మా ఇంటికి స్వయంగా వచ్చి 6 నెలలు ఎవరంటే ఐపీఎస్ ఆఫీసర్ డాక్టర్ అజయ్ కుమార్ గారు. ఈయన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు, వీళ్ళ ఫాదర్ ఐఎఫ్ఎస్ ఆఫీసరు. ఆయనకున్న బ్యాక్గ్రౌండ్, ఆయనకున్న పటిమతోటి పౌర సమాజంతో దాదాపు 3 నెలలు మీటింగ్లు జరిపారు. నేను స్వయంగా 3 నెలలు ఈ తెలంగాణ పౌర సమాజంలో ఉన్న ప్రతి మేధావి ఇంటికి నేను తీసుకెళ్ళాను. నాకు బాధ్యత ఉంది. అంటే కేసీఆర్ ప్రభుత్వం దిగిపోవడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కారణం ఎవరంటే ఈ మేధావులంతా. మరి ఈ మేధావులో ఇప్పుడు హరగోపాల్ గారు ఇక్కడ ఉన్నారు, చంద్రకుమార్ గారు ఉన్నారు, మురళీ మనోహర్ సార్ మేధావులు ఉన్నారు. కాబట్టి మరి కోదండరామ్ సార్ గారు రావట్లేదు, ఆకునూరి మురళి గారు స్పందించట్లేదు, అల్తాఫ్ జానయ్య గారు, వీళ్ళందరినీ కూడా మనం పర్సనల్గా ఒకసారి వెళ్దాము. ఈ పెద్ద మనుషులతో ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే, అంతకుముందు తెలంగాణ సమాజంలో ఒక పెద్ద జయశంకర్ సార్ లాంటి ఒక పెద్ద మనిషి, హరగోపాల్ లాంటి సార్ పెద్ద మనిషిని చూసి మనం తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినాం. రాజకీయ నాయకులు నమ్ముకొని ఏ రోజు ఉద్యమాల్లోకి రాలే. ఈరోజు మరి దురదృష్టవశాత్తు చాలామంది మన పెద్ద మనుషులు కాలం చెందిరు, కొంతమంది ఆరోగ్యం సహకరించట్లేదు. ఉన్న కొంతమందితోనైనా మనం నాన్ పొలిటికల్ కమిటీ వేసుకోవాలి. ఇప్పుడు పొలిటికల్ జేఏసీ వేరు, విద్యార్థి సంఘాలు వేరు, రాజకీయ పార్టీలు వేరు. ఇప్పుడు హరగోపాల్ గారు, చంద్రకుమార్ గారు ఆధ్వర్యంలో, మురళీ మనోహర్ గారు ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక మేధావుల కమిటీ వేసి డెమోక్రసీలో డిస్కషను, డైలాగు, డిబేట్ అనేది ప్రాథమిక లక్షణం ప్రజాస్వామ్యం యొక్క. మరి గత ప్రభుత్వం అట్లనే ప్రవర్తించింది, ఈ ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పింది కూడా ప్రవర్తిస్తుంది. నిరుద్యోగం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద సమస్య, ఇది ఒక దేశానికి సంబంధించింది కాదు. ఇంత పెద్ద సమస్య ఉంది కాబట్టే తెలంగాణ ఉద్యమం అంటేనే నిరుద్యోగ ఉద్యమం. తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు అనేది తర్వాత యాడ్ అయింది. అసలు 52లో ముల్కీ ఉద్యమం కానీ, 68, 69 తెలంగాణ ఉద్యమం కానీ, 2001 నుంచి 2010 వరకు మా ఉద్యోగాలు పరిష్కారం చెప్పడానికి కూడా చెప్పాలి, వీళ్ళకి చెప్పాలి. మా ఉద్యోగాలు మాకు కావాలని మొదలైన ఉద్యమం, ఒక నిమిషం ఆగవే నువ్వు మేధావి ఆగు. మా ఉద్యోగాలు మాకు కావాలని మొదలైన రాజకీయ నాయకులకు ఉద్యోగాలు వస్తున్నాయి, ఎమ్మెల్యేలు అవుతుర్రు, మంత్రులు అవుతుర్రు, ముఖ్యమంత్రులు అవుతుర్రు, గవర్నర్లు అవుతుర్రు. కానీ 52 నుంచి 2024 వరకు ఏ నిరుద్యోగులు మా ఉద్యోగాలు మాకు కావాలన్నారో ఆ నిరుద్యోగులు మాత్రం ఆ నిరుద్యోగుల త్యాగాల మీద రాజకీయ నాయకులు భోగాలు అనుభవిస్తున్నారంటే ఎక్కడో మన తెలంగాణ పౌర సమాజం మేధావుల్లో కూడా ఎక్కడో ఆలోచనలో తేడా ఉంది. దీనికి రూట్ కాజు పౌర సమాజమే ముందుండాలి. చంద్రకుమార్ గారు, హరగోపాల్ గారు, మీరు నాయకత్వం వహించండి, మీరు ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకోండి. ఒక చర్చ వాళ్ళు ఏమంటున్నారు ఇందాక, కనీసం మమ్మల్ని పలకరిస్తే చాలు కదా, మమ్మల్ని పిలిస్తే చాలు కదా, 2 లక్షల ఉద్యోగాలు ఏమని మేము ఇమీడియట్గా అడగట్లే, మమ్మల్ని కనీసం కలవకుండా ఎట్లుంటావు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని 10 సంవత్సరాలు మొత్తుకున్నాం. ఇప్పుడు ప్రజాప్రభుత్వం అని చెప్పించిన రేవంత్ రెడ్డి, మరి యనుమల రేవంత్ రెడ్డా, రేవంత్ రెడ్డా ఆయనే తెలుసుకోవాలి. చీమ కుట్టినట్టు కూడా లేదా? గురుకుల అభ్యర్థులు ఆయన ఇంటి ముందు పోయి నెలల తరబడి గర్భిణీలు, మహిళలు ఉంటే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. కాబట్టి హరగోపాల్ సార్ గారు మీ మీద బాధ్యత ఉంది, మా మీద బాధ్యత ఉంది, చంద్రకుమార్ గారు, మురళీ మనోహర్ గారు, మనం పెద్ద మనుషులు అందరం గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఏ విధంగా అయితే మనం ప్రజాస్వామ్యయుతంగా, రాజకీయాలకు అతీతంగా ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కృషి చేసినామో ఖచ్చితంగా నాన్ పొలిటికల్ మేధావుల కమిటీ ఏర్పడాలి. దానికి శివారెడ్డి గారు మీరు ముందంజ తీసుకోండి. నిరుద్యోగులకు డైరెక్షన్ ఇవ్వాలి, వాళ్ళకు ఒక దిక్సూచి లేకుండా పోతుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు చాలామంది అమ్మాయిలు ఆత్మహత్య చేసుకుంటామంటున్నారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 3 అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకున్నారు. కాబట్టి దయచేసి
ఈ ఉద్యమం ఎట్లా క్రియేటివ్గా నడపాలి, దాన్ని ఎట్లా పరిష్కారం తీసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ వినకపోతే ఏం చేయాలనేది కాంగ్రెస్ పార్టీగా దానమ్మ జేజమ్మను కూడా దింపచ్చు. ఈ 30 లక్షల మంది నిరుద్యోగుల చైతన్యం ఉంటే మీ చైతన్యంతో ఢిల్లీని కూడా కదిలించవచ్చు, వయనాడును కూడా కదిలించవచ్చు. కాకపోతే ఫస్ట్ మన పెద్ద మనుషులు ఉన్నారు కాబట్టి వీళ్ళు ప్రభుత్వంతో చర్చలు జరపడానికి ఇమీడియట్గా ఈ మీటింగ్ అయిపోయే లోపు అవుట్పుట్ ఒక కమిటీ ఏర్పడాలని, ఆ కమిటీకి దశ దిశ దిక్సూచి ఏర్పడాలని, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దు, మీరు భయపడద్దు, మీకు పౌర సమాజం అండగా ఉంటుందని మీ అందరికీ ప్రార్థిస్తున్నాను. మోహరించిన సైన్యాలనైనా ఆపవచ్చు కానీ ముహూర్తం ఆసనమైన ఆలోచనలు ఆపలేరు. ఇక్కడ మనం కమిట్మెంట్తో ఉంటే ప్రభుత్వాలు దిగొస్తాయి. ప్రభుత్వాలకి సరైన అవగాహన లేదు, సరైన ఆలోచన లేదు, సరైన ఆచరణ లేదు. వాళ్ళు అభద్రత, అజ్ఞానము, అహంకారంలోకి పోతున్నారు ఏ ప్రభుత్వమైనా. ఎందుకంటే వాళ్ళకి అవగాహనలోనే లోపం ఉంది. ఏ ప్రభుత్వమైనా మంచి పేరు తెచ్చుకోవాలి అనుకుంటుంది. కాకపోతే డైలాగ్ జరిపేటోళ్ళు మధ్యవర్తులు, బ్రోకర్లా, మీడియేటర్సా, మేధావులు అనేది ఉండాలి. వాళ్ళ ట్రాక్ రికార్డు, నిబద్ధత, నిజాయితీ ఉన్న హరగోపాల్ సారు, చంద్రకుమార్ సార్ గారు నాయకత్వం వహించాలి, మురళీ మనోహర్ గారు లాంటి మేధావులు నాయకత్వం వహించాలి. మేము తప్పకుండా శివారెడ్డి అన్న, నేను, మా జర్నలిజం బాధ్యత కాబట్టి నిజమే అదే కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఎవరు అధైర్యపడొద్దని చెప్తున్నాం. నిజానికి సార్ ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే వీళ్ళకు సపోర్ట్ ఎవరు చేయరు. వాళ్ళు పోయి ఎవరినో సపోర్ట్ అడిగితే వాళ్ళ మీద వీళ్ళు రాజకీయ నాయకులు కలిసినందుకు వీళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పి వాళ్ళ మీద ముద్రేస్తారు. వీళ్ళకి ఎవరో ఒకరు సపోర్ట్ చేయాలి. వాళ్ళని ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కాదు, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు. ఆ దురదృష్టకరమైన సంఘటన కూడా ఈ మధ్యకాలంలో చూసినాం. ముందు ఒక్కొక్క నిమిషం మాత్రమే మాట్లాడాలి, పార్టీ నుంచి ఒక్కరికి మాత్రమే అవకాశం ఇస్తున్నాం, ఎందుకంటే టైం చాలా అయింది. మెయిన్గా మనకు తెలంగాణ చెప్పిండ్రు, అది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఒక కమిటీ వేసుకోవాలి ఇక్కడ నుంచి మనం. ఎందుకు గవర్నమెంట్తో చర్చలు జరపాలి ఈ విషయంలో. గవర్నమెంట్ అసలు ఏందో వీళ్ళంతా మన వాళ్ళు కాదు, మన పిల్లలు కాదు, మనకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నది. కాబట్టి కనీసం మన మేధావులు దగ్గరైనా వాళ్ళు ఏమన్నా చెప్తారా, పరిష్కారం కానివైతే ఎందుకు పరిష్కారం కావో మన వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంటుంది.